హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 6th చాప్టర్లోని 4th ఎక్సర్సైజ్లోని థర్డ్ ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ బై విచ్ 8788 మస్ట్ బి మల్టిప్లైడ్ టు obtain ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇప్పుడు 8788కి అది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ కాదు. దీనికి ఎంత మల్టిప్లై చేసి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లంలో ఏ నెంబర్ 8788 ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. సో మనం ఇప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ ఏ స్మాల్ నెంబర్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందో కనుక్కుందాం. ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ తీసుకుందాం. 2 4s 2 3s 6, 1 రిమైనింగ్, 2 9s 18, 2 4s 8. నెక్స్ట్ అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్. 2 2s 2 1s 1 రిమైనింగ్, 2 8s 2 8s 16, 2 9s 18, 1 రిమైనింగ్, 2 7s. నెక్స్ట్ 2 + 1 1 + 9, 2 + 1 3, 3 + 9 12, 12 + 7 19. ఇది 3 టేబుల్లో కూడా రాదు. నెక్స్ట్ 1s ప్లేస్లో 5 లేదు కాబట్టి 5 టేబుల్తో కూడా డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 7 టేబుల్, 7 3s 7, 7లో కూడా ఇది రాదు. నెక్స్ట్ 11 టేబుల్, 11 1s 11 రిమైనింగ్. ఇక్కడ 11 టేబుల్తో డివిజిబిలిటీ కావాలంటే సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ టెస్ట్ చేయాలి. 9 + 2 11, 11లోకి వెళ్ళి 8 కట్ చేస్తే 11తో డివిజిబుల్ కాదు కాబట్టి నెక్స్ట్ 13తోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 13 1s 13, 21లో నుంచి 13 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 11లో నుంచి 3 తీసేస్తే 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్యారో తీసుకున్నాం కాబట్టి 8 ఉంటుంది. నెక్స్ట్ 89, 13 6 78, 89 78 అని అంటే 1 1 7, 11 7 17, 13 9s 117. సో మళ్ళీ 13 టేబులే వస్తుంది. 13 1s, నెక్స్ట్ రిమైనింగ్ 3, నెక్స్ట్ 39, 13 3s, లాస్ట్ వన్ 13 1s. ఇక్కడ 8788 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి? 2 × 2 × 13 × 13 × 13. ఇక్కడ 3 నెంబర్స్ గ్రూప్ చేసినట్టయితే 2 ఇంకొక 2 రెండే ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 అవసరం ఉన్నది. సో దీనికి ఈ నెంబర్కి 2తోని మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ ప్రైమ్ నంబర్ 2 does not appear in group of 3. Hence when we multiply 8788 by 2, then the resulting number is a perfect cube. నెక్స్ట్ మనం 4th ప్రాబ్లం చేద్దాం. వాట్ స్మాలెస్ట్ నెంబర్ షుడ్ 7803 బీ మల్టిప్లైడ్ విత్ సో దట్ ద ప్రోడక్ట్ బికమ్స్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇది పర్ఫెక్ట్ క్యూబ్ కావడానికి ఈ నెంబర్కి ఎంత స్మాల్ నెంబర్ మల్టిప్లికేషన్ చేయాలి? సేమ్ మనం థర్డ్ లెక్క మాదిరిగానే చేయాలి.
7803. ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఆడ్ నెంబర్. సో 3తో త్రీతోని డివిజిబుల్ అవుతుందా కావట్లేదా చెక్ చేద్దాం. 7 + 8 15, 15 + 3 18. సో 3తో డివిజిబుల్ అవుతుంది. 3 2s 6, 1 రిమైనింగ్. 3 6 18, 0 3 1s. నెక్స్ట్ నెంబర్ కూడా ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2 + 6 8 + 1 9 ఒకటి 3తో డివిజిబుల్ అవుతుంది. 3 8s 24, రిమైనింగ్ ఎంతమ్మా 2 20. 3 6 18, మళ్ళీ రిమైనింగ్ ఎంత 2 2 7s. నెక్స్ట్ ఇది కూడా మళ్ళీ ఆడ్ నెంబరే వచ్చింది కాబట్టి 3తోనే డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే 8 + 6 14, 14 + 7 21 కాబట్టి 3తోని. సో 3 2s 6. నెక్స్ట్ రిమైనింగ్ 2. 3 టేబుల్లో 3 8s 24, రిమైనింగ్ 2 27, 3 9s. నెక్స్ట్ ఇది 3 టేబుల్లో వెళ్ళదు. 8 + 3 టేబుల్తో డివిజబుల్ కాదు. 2 + 8 10 + 9 కాబట్టి 19 అవుతుంది. సో 5 టేబుల్ తీసుకోరాదు. 7 టేబుల్లో వచ్చే విధంగా లేదు. 7 4 88 ఇది. నెక్స్ట్ 7 11 టేబుల్తో కూడా డివిజిబుల్ కాదు. 13 టేబుల్తో కూడా డివిజిబుల్ కాదు. లాస్ట్ 17 టేబుల్తో డివిజిబుల్. 17 1s 17. 28లకి వెళ్ళి 17 సబ్ట్రాక్ట్ చేస్తే 11 వస్తుంది. 8లకి వెళ్ళి 1, సో 11 119. అంటే 17లో ఎన్ని టైమ్స్ పోతుంది 17 7s 119. సో 17 1s. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటిది 7803 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 × 3 × 3 × 7 × 17 17 × 17. ఇక్కడ 3 3 గ్రూప్గా చేసినట్టయితే 17 2a ఉన్నాయి. సో ఇంకా ఎంత నెంబర్ మల్టిప్లై చేయాలి 17. సో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ 17 does not appear in a group of 3. Hence, when we multiply 7803 by how much amma 17, then the resulting number is a perfect cube. నెక్స్ట్ ఇప్పుడు మనం 5th ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 8640 మస్ట్ బి డివైడెడ్ సో దట్ ద కోషియంట్ ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్. ఇక్కడ ఏ నెంబర్తో డివైడ్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది కోషియంట్ అనేది. చూద్దాం ఏ విధంగా చేద్దాము. 8640 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి 1s ప్లేస్లో 0 ఉంది కాబట్టి 5 టేబుల్ తీసుకుందాం. 5 1s 5, రిమైనింగ్ ఎంతమ్మా 3. 5 7s 35, రిమైనింగ్ వచ్చేసి ఎంత 1. 5 2s 10, రిమైనింగ్ 4. 5 8s. నెక్స్ట్ దిస్ ఈజ్ ఈవెన్ నెంబర్, సో వి టేక్ 2 టేబుల్. 2 8s 16. నెక్స్ట్ రిమైనింగ్ 1. 2 6s, నెక్స్ట్ 2 4s. అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ తీసుకుందాం. 2 4s 2 3s 2 2s. నెక్స్ట్ 2 టేబులే మళ్ళీ. 2 2s 2 1s. నెక్స్ట్ 1 రిమైనింగ్ 6 12 2 6s. నెక్స్ట్ 2 టేబుల్. 2 10s 2 8s. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్. 2 5s 2 4s. నెక్స్ట్ 2 టేబుల్. 2 2s, రిమైనింగ్ 1 2 7s.
14. Next 3 table, 3 9s are 27. Next 3 table, 3 3s are, last one 3 1s are. ఇప్పుడు 8640 ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటిది? 5 ఇంటూ ఎన్ని టూస్ వచ్చినాయి? 1 2 3 4 5 6. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 6 రాసినాం. నెక్స్ట్ 3లో ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 3లు 3 ఉన్నాయి. 3 ఇంటూ 3 ఇంటూ 3. ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 3గా ఫామ్ చేసినట్టయితే ఎవ్రీ నెంబర్ అంటే మిగిలిపోయింది ఎంత ఉంది? 5. అంటే ఈ నెంబర్ను 5తో డివిజిబుల్ చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. సో ప్రైమ్ ఫ్యాక్టర్ 5 does not appear in a group of 3. Hence, when we divided which one? 8640 by 5, then the resulting number పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఇప్పుడు 6th ప్రాబ్లం. రవి మేడ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ ప్లాస్టిసైన్ ఆఫ్ డైమెన్షన్స్ 12 cm, 8 cm and 3 cm. హౌ మెనీ minimum number of such cubides will be needed to form a cube? ఇక్కడ క్యూబాయిడ్ ఫామ్ చేయడానికి ఎన్ని క్యూబ్స్ అవసరం ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 యూనిట్ క్యూబ్ బోత్ సైడ్ లెంత్ బ్రెడ్త్ హైట్ సేమ్ ఉంది. 1 యూనిట్ క్యూబ్ ఇది ఫామ్ చేయడానికి 2 ఇంటూ 2 ఇవన్నీ క్యూబ్లు అన్నట్టు. ఈ ఒక్కొక్క క్యూబ్ను ఫామ్ చేయడానికి ఎన్ని క్యూబైల్ అవసరం ఉన్నదంటే లెంత్ బ్రెడ్త్ హైట్ ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ మనం రాద్దాం. డైమెన్షన్స్ ఆఫ్ క్యూబాయిడ్ ఆర్ 12 centimeters length, 8 centimeters breadth and 3 centimeters వచ్చేసి హైట్. ఇది లెంత్గా తీసుకుంటాము, ఇది బ్రెడ్త్గా తీసుకుంటాము, ఇది హైట్గా తీసుకుంటాము. సో ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఈ పెద్ద ఫామ్, ఇప్పుడు క్యూబాయిడ్ మనం ఫామ్ చేయాలంటే ఇందులో క్యూబ్స్ ఎన్ని అవసరం ఉన్నాయని క్వశ్చన్. ఇది క్యూబాయిడ్, ఇందులో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయనేది. అప్పుడు ఏ విధంగా చేస్తే వస్తుంది? లెంత్ బ్రెడ్త్ హైట్ ఈ 3 మల్టిప్లికేషన్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ నీడెడ్ ఫార్మ్ ఏ క్యూబాయిడ్ is equal L into B into H. అంటే 12 into 8 into 3. ఇక్కడ 12 8s 6, 8 2s 9, 8 2s 16 carry 1 అంటే 96 into 3. 3 6s 18 carry 1, 3 9s 27 plus 1 28. How many cubes అంటే 288 cubes we have to need formed cuboid. This is the answer. ఇప్పుడు మనం 7th ప్రాబ్లం చేద్దాం. ఫైండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ డివైడింగ్ ద సమ్ 3 to the power of 11 plus 5 to the power of 13. ఈ రెండు సమ్ చేస్తే ఏ ప్రైమ్ నెంబర్తోని డివైడింగ్ అవుతుంది? విచ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు 3 to the power of 11 plus 5 to the power of 13 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 3 to the power of 11 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 3కి పవర్ ఎంత ఉన్నా కూడా ఆడ్ నెంబరే వస్తుంది.
ఒకసారి చెక్ చేద్దాం కూడా. మొత్తం మల్టిప్లికేషన్ చేయకుండా కొంతవరకు చేస్తే మనకు ఐడియా వచ్చేస్తుంది. 3 ఇంటూ 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 3 6 7 8 9 10 11. ఇక్కడ 2 నెంబర్స్కి మనం తీసుకున్నట్టయితే 9 9 3 3 జా 9 3 3 జా 9 9 3 3 జా 9 3 3 జా 9 ఇంటూ 3. ఇక్కడ ఏమొస్తుంది 81 ఇంటూ 81 ఇంటూ 9 9 జా 81 9 9 జా 81 9 3 జా 27. వన్స్ ప్లేస్లో ఉన్నది ప్రీవియస్ క్లాసెస్లో మనం వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ వస్తుంది అనేది మనం ఈజీగా నేర్చుకున్నాం. 1 1 జా 1 వస్తుంది, 1 7 జా 7 వస్తుంది. సో మిగిలిన నెంబర్ అవసరం లేదు. అంటే ఏం నెంబర్ వచ్చింది, ఆడ్ నెంబర్ వచ్చిందా లేదా. సో ఆడ్ నెంబర్ కాబట్టి సో ఆడ్ నెంబర్. నెక్స్ట్ 5 to the power of 11. ఇక్కడ 5 to the power of 13. 5 13 టైమ్స్ చేసినా కూడా 5కి ఇక్కడ 13 టైమ్స్ అని రాద్దాం. 5కి ఎంత పవర్ ఉన్నా కూడా వన్స్ ప్లేస్లో 5 వస్తుంది. దిస్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఏమవుతున్నాయి, ఈవెన్ నెంబర్ అవుతుంది. ఆడ్ నెంబర్స్ ఈక్వల్ టు ఈవెన్ నెంబర్. ఏ రెండు సమ్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 5 ఉంది. 7 + 5 చేస్తే ఏమొస్తుంది 12. అంటే వన్స్ ప్లేస్లో ఏమొచ్చింది 2. అంటే 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం అడిగిండు, విచ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అన్నాడు. సో 3 to the power of 11 ప్లస్ 5 to the power of 13 divided by smallest prime number వచ్చేసి prime number is 2. This is the answer.